నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి ఇక మా చొప్పదండ్ల మాత్రం తిట్ల పురాణం జోరందుకుంటా ఉన్నది ఇటు ఇరు పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకరికొకరు కరుచుకునేటట్టు చేస్తున్నారు కానీ రెండు పులులు కరుచుకో అనే విధంగా కార్యకర్తలు రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చూస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రజలు చూడాలి ఎందుకంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంత గౌరవప్రదంగా మాట్లాడితే అంత మంచిది ప్రజలను రెచ్చగొట్టి మీరు పనులు చేయకుండా మీ హయాంలో పనులు చేయకుండా మిమ్మల్ని ఓడగొడితేనే ప్రజలు ఇంకోళ్ళని కోరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ సింపుల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నేపథ్యంలో మీరు చక్కగా పనులు చేసుకోవాలి మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామా లేకపోతే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామా ఒక బస్సు ప్రయాణం ఇస్తే సరిపోదు 500 సిలిండర్ అమలు అవుతుందా 2500 రూపాయలు ఇస్తున్నామా మహిళకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం ఇస్తున్నామా లేకపోతే తులం బంగారం ఇస్తూ కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పినాం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినాం ఇస్తున్నామా అది 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామా బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాం మరి ఇక్కడ దాకా ఆ బీసీలను తడిగుడ్డ పెట్టి గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నాం అది ఎందుకు చేస్తున్నాం మన నాయకులు మన బీసీల పైన చిత్తశుద్ధి ఉందా ఇది అన్నది ఆలోచించాల్సిన ప్రయత్నం చేయాలి ఈ విధంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోవాలి అంటే మీ నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్తా ఉన్నా మా చొప్పదండి ఎమ్మెల్యేనని కాదు మనం ఎమ్మెల్యే కాకముందు ఏడుపులు పొడపొప్పులు ఎన్నో పెట్టినాం అప్పుడు ఏంటంటే సరే 2 సార్లు మీరు ఓడిపోయారు ఇదివరకు ఓడిపోయినా కానీ ప్రజలనే ఉన్నారు మీరు ప్రజలలో ఉన్న వ్యక్తి కాబట్టి ప్రజల సమస్యల గురించి కొట్లాడిన వ్యక్తి కాబట్టి లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందచందంగా ఉన్నారనో లేకపోతే పొడుగు హైటు చక్కగా ఉన్నారనో లేకపోతే అందంగా ఉన్నారనో ఓట్లేయలే తెలంగాణ ప్రజలు ఎవరు కానీ ప్రతి నియోజకవర్గంలో అంతే నేను ఒక్క ఎమ్మెల్యేని చూసి అంటలేను విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత మీకు కలిసి వచ్చింది ప్రతి నియోజకవర్గంలో అంతే ఒక కేసీఆర్ పైన వ్యతిరేకత కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలకు పాల్పడ్డ నాయకులు ఈ ఎమ్మెల్యేల అసమర్థ పాలన ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసమర్థ పాలన ప్రజలను పట్టించుకోకపోవడం పట్ల అసహించుకొని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అప్పుడు మరి బీజేపీ పార్టీలు ఎవరు లేరు ఇప్పుడు కూడా బీజేపీ పార్టీని నేను ముందుకు వస్తుందని అనుకుంటలేదు ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళకున్నది కానీ అయితే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్టర్నేట్గా చేసుకునే విధంగా చేసింది అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత విచక్షణీయంగా మారి ఏదో మన సైకోలక మారి ఇష్టానుసారంగా ఏదో మళ్ళీ ఆల్టర్నేట్గా మేమే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి పోతే మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుదాలను మేము వేలెత్తి మేము 1కి 2 పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇచ్చి ఇష్టానుసారంగా తిడతాం సోషల్ మీడియాలో కొందరు ఇక బర్రె గొంతు వేసుకొని తిడతా ఉన్నారు వాళ్ళు ఇవ్వలు ఏం కథలు మరి ఏందన్నది నేను పేరు చెప్పగాని ఇక పదే పొద్దున్న లేచి కేసీఆర్ బాపు అనుకుంటా బాపు మరి అలా సొంతోళ్ళు అయినట్టు ఏదో పెద్ద దగ్గర బంధువు అయినట్టు ఈ కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్ అని నేను ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వాడుకున్నట్లా చాలా బాగా వీకు నోరు బారేసుకున్నట్లా చాలా ఫాస్ట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నాం కదా యూట్యూబ్ అని ఆ గొట్టాలు తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయితే మాట్లాడుతున్నాడు మరి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఆ డయారుడే ఇస్తా అంటున్నావు లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు నాకు చాలా నవ్వొస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వింటే ఎక్కడ మొదలు పెడితే డ్రైవర్ కూడా ఉండదంటాడు ఓకాడ ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నా సరే ప్రతిపక్షాలు ఉండగా యాక్సెప్ట్ చేశారు మీ మాటలు కానీ ఇప్పుడు అధికారంలో ఉండగా ఒక ముఖ్యమంత్రి రేంజ్లో ఉండి ముఖ్యమంత్రి రేంజ్కి తగ్గట్టే మాట్లాడాలి మీరు చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే గలవది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నట్టే మాట్లాడాలి కానీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే గలవది ఎవరు కానీ దయచేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు మీకు చేతులెత్తి మొక్కుతున్నా ఎందుకంటే మీ ఓపికకో దండం మీ సహనానికో దండం అని చెప్తున్నా ఎందుకంటే ఇంత షో చేస్తున్నా కానీ మీరు ఎందుకు చూస్తున్నారంటే నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీని ఎక్కడ బొందబట్టాలో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దాన్ని తరిమిరో మీకు తెలుసు మీకు కీలకంగా తెలుసు ఎందుకంటే వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 500 సిలిండర్ వస్తాయని చాలామంది చెప్తా ఉన్నారు నాతో ఇప్పుడు ఏది 2500 రూపాయలు వస్తాయని చెప్పారు 15000 రూపాయలు అన్నారు రైతు భరోసా మేము వాళ్ళు 10,000 ఇస్తే 15,000 వచ్చింది కథ 15,000 అయింది మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తురా ఈ కథ అంత ఏందో నాకు అర్థం కాలే మరి 5,000 ఉన్నాయి 5,000 ఇస్తే ఎవడద్దన్నాడు ఈ కథ అంత ఏంది లెక్క అంత ఏంది తులం బంగారం ఎక్కడ పోయిందని చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటంటే బీసీలకు 60% ఉన్న బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎక్కడ కూడా దిక్కువలనే బతుకుతున్నారంటే బీసీలే ముఖ్యంగా బీసీలే బతుకుతున్నారు
జెండాలు మోసుడు జిందాబాద్ కొట్టుడు తప్పితే మరి మా ఎమ్మెల్యేకు రిజర్వ్డ్ స్థానం ఉన్నదా, మా ఎంపీకి రిజర్వ్డ్ స్థానం ఉందా, మా బతికేంది, మా కథ ఏందని అసలు ఒక్క బీసీ నాయకుని కూడా ఇన్ని రోజులు సోయలేదు. ఇప్పుడు సోయికి వస్తున్నారు చాలామంది. బీసీ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నియోజకవర్గంలో మరి మా బీసీ రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు? మా బీసీలు 60% ఉన్న మేము బిచ్చగాల లెక్క బీఫామ్లు ఎందుకు కట్టుకుంటున్నాం? సరే, ఒక రిజర్వేషన్ ఉంటే నలుగురు బీసీలు పోటీ చేస్తే నలుగురిలో మావాడు ఎవడో గెలుస్తారు కదా, మరి మాకు రిజర్వేషన్లు ఎందుకు లేవని ఇన్ని రోజులు ఏ నాయకుడు కూడా ఆలోచించలే. కేవలం జిండాబాలు కొట్టుడు జెండాలు మోసుడు ఇదే పని అయిపోతుంది. 60% ఉన్న బీసీల బతుకు బిచ్చపోలక నాటినం అవుతుంది. మరి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైనా కొట్లాడతారంటే ఉన్నోళ్ళు వాళ్ళ పీకల మీదకి వస్తే తప్పితే మాకు బీసీ వాదం ఎత్తుకుంటలేరు. నేను బీసీ నన్ను గుర్తుకొస్తలేదు ఆ నాయకులకు. చిత్తశుద్ధి లేని నాయకులు ఎవరైనా మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఆ ఉన్న నలుగురు కూడా మాట్లాడతలేరు బీసీల గురించి. బీసీ కులగణన 10 సంవత్సరాల కింద ఎంత జనాభా ఉన్నదో బీసీ కులగణన ఇప్పుడు మళ్ళీ చేసి కాంగ్రెస్ పార్టీ కూడా అదే జనాభాను చూపించినా కానీ సిగ్గు లేకుండా మనం మా పార్టీ మా తాతల కాలంలో చచ్చిపాటిని జిందాబాద్ అని కొడతా ఉన్నాం. మనకంత సోయి లేకుండా బతుకుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మా తాత కాంగ్రెసే, నాది కాంగ్రెసే, మా కొడుకుది కూడా కాంగ్రెసే, తరతరాలుగా యుగాలుగా బానిసత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విధంగా కొందరు కార్యకర్తలు చేస్తూ ఉన్న పనితీరు నాకైతే నచ్చలేదు. ప్రజలే చీకొడుతున్నారు. ఒక పక్క మన బీసీల బతుకులు ఆగమవుతా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ అని జిందాబాద్ కొడుతూ ఉన్నారని చూస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఇది ఏ పార్టీని ఉద్దేశించి కాదు, కార్యకర్తలను ఉద్దేశించి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, బీసీ ఎస్సీ ఎస్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యంగా ఈ వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసగొల్పి మీరు ఈ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. మాజీ ఎమ్మెల్యే గారు సుంకే రవిశంకర్ గారు మీ హద్దులు మీరకుండా, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా, మిమ్మల్ని 9.5 సంవత్సరాలు పరిపాలిస్తే మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కనీసం మన సొంత ఊరికి కూడా, మన నారాయణపూర్ కూడా కనీసం సొంత ఊరికి కూడా మనం న్యాయం చేయలేం. ఏది అంటారు కదా, డైలాగ్ ఉన్నది కదా, ఇది కన్నతల్లికి గాజులు పెట్టినోడు పిన్నతల్లికి ఏమో తెస్తారు అన్నట్టు ఏదో డైలాగ్ ఉంది, మంచిగా ఉంది కానీ అది. అయితే మనం నారాయణపూర్కు మన సొంత గ్రామం మన పుట్టిన ఊరికే మనం దిక్కు లేదు దివాలా లేదు అన్నట్టుగా అయిపోయింది. నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఒక రోజు గుర్తున్నదో లేదో మీకు, మర్చిపోయినట్టున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉండగా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, బల్లులు పాములు బాగుతూ ఉంటే వాళ్ళ ప్రజలు అక్కడ ఏడుస్తూ ఉంటే పెడబొబ్బలు పెడతా ఉంటే పాపం అండగా మేము ఉన్నామని మళ్ళా టీం వచ్చి మేము అక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. మేము అది గుర్తు తెచ్చుకోవాలి. మీరు మీ ఊళ్ళో పోవాలంటే కూడా బందోబస్తాన్ని పోయిన రోజులు కూడా ఉన్నాయి. మీరు చక్కగా ఉన్నాక వేరే ఊరి నుంచి ఇయ్యాలి, నీదే ఊరు కేటీఆర్ని చుట్టాం ఏమన్నా? కేటీఆర్ నుంచి ఇంకా జోకుడు ఏంది, జోకుడు పరిపాలన ఏంది? మీరు అది అగ్రకులాల సరసన బందీ అయిపోయారు, మరి వాళ్ళ కింద బందీ అయిపోయినారు. మీకు కూడా స్వేచ్ఛ లేదు, అందరూ అదే మాట అనుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఈ రోడ్డు పంట పోతే ఊక ఫోన్ చూస్తారని చాలామంది మిమ్మల్ని అసహించుకున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు లోకల్ అయి ఉండి ఎందుకు ఓడిపోయారు ఏం కథ అనేది తెలుసుకోవాలి ముందుగా. మీరు నియోజకవర్గంలో ఒక స్థానికుడు అయి ఉండి వేరే నియోజకవర్గాలకు టికెట్లు ఎందుకు ఇస్తున్నారు? మరి నేను ఉండి ఇక్కడ టికెట్ వచ్చినా కానీ ఎందుకు ఓడిపోయినా? ఈ విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి మీరు కూడా. ఇలా అధికారం కోసం, మీ పార్టీ మనుగడ కోసం ఇష్టానుసారంగా మా బీసీ ఎస్సీ కార్యకర్తలను, మా దళిత సోదరులను రెచ్చగొట్టి వాళ్ళ వీనికి వీళ్ళను ఊసగొల్పి, వీళ్ళ వీనికి వాళ్ళను ఊసగొల్పి, మీ కోపం ఉంటే మేడిపల్లి సత్యంకును సుంకే రవిశంకర్కి ఏమైనా కోపం ఉంటే మీరు ఒక కత్తులు అందుకొని నాలుకే చీరుతా అంటున్నావు కదా, చీరుకోరు నాలుకలు. ఇద్దరు బలగవాడి ఒక సెంటర్లో ఈడ ఉన్నది ఆ చొప్పదని లేకపోతే గంగాధర సెంటర్లో తలగవాడి చెరో కత్తి అందుకొని చీరుకోరు నాలుకలు. మీకు అంత కోపం ఉంటే 42% రిజర్వేషన్ అమలు అవుతుందని ఆ సోయి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆ 60% ఉన్న బీసీల గురించి ఒక మాట మాట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఏం పట్టింపే లేనట్టు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలే లేనట్టుగా మరి మీరు ఉండగా ఎందుకు చేయాలి? మీరు ఉండగా ఎన్ని బ్రిడ్జిలు కొట్టుకపోలే? మీరు ఉండగా సమస్యలే లేనట్టుగా మన సొంత ఊరికే మనం వేరేటోడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా మనకు సోయలేపా. ఎందుకాలే? మరి 9.5 సంవత్సరాలు పరిపాలించింది కానీ ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలకే ఇట్లా అంటున్నావు కదా. 9.5 సంవత్సరాలు మీ పార్టీ పరిపాలించింది కదా, మరి ఎందుకు కాలేదు అంటే కాదు. మనకు ఆ పట్టింపు లేదు. ఎందుకంటే మనకు అంత కొట్లాడే శక్తి లేదు. గట్లాడా ఇప్పుడు ఆడ పోయి లాల్ సలాం అన్నది తప్పితే మనకు కొట్లాడే శక్తి ఎక్కడ చెప్పుర్రి. మీరు బందీ అయిపోయినారు, కీలకంగా వాళ్ళ కింద బందీ అయిపోయి ఉన్నారు. మీరు ఏం చెప్తే మీ పార్టీ మనగడని కాపాడుకోవడం కోసం తాపట్లు తప్పితే, మీరు ప్రయత్నాలు తప్పితే మీ చేతిలో బలం లేదు, మీ చేతిలో పవర్స్ లేవు. ఆ చెప్పదంటే ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఒక్కరికని కాదు. కాస్త కోస్తో బాగుపడరంటే మీ కింద కొందరు మాత్రమే బాగుపడరు. ఆ బాగుపడని వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారనేది, మిమ్మల్ని ఏ రకంగా పొల్లు తిడుతున్నారు అనేది మీకు తెలుసు. కీలకంగా
మీ కింద పనిచేసిన నాయకుడే కదా. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏర్పడతాడు తిట్టింది. ఏది తిట్ల పురాణం అంతా ఏంది? తెలంగాణ చొప్పదాన్ని ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే ఎట్లా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా బలిపశువులు అవడానికి మా బీసీ మా దళిత సోదరులు ఏమైనా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారు ఎట్లా? మీకు ఏమన్నా నీ దమ్ముంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తలేవు? నువ్వు నా ఊరిని నిజంగా ముంపు గ్రామాన్ని ప్రకటించి ఎందుకు చేస్తలేవు? నా ఊరిని వేరే కాడికి ఎందుకు తరలిస్తావని ఆమరణ నిరాహార దీక్ష నేను స్వాగతిస్తాను. నేను 100% నేను వచ్చి మీకు మద్దతు తెలుపుతా. తెలంగాణ ప్రజల చొప్పదాని ప్రజలందరూ మీకు ఆశీర్వదిస్తారు. మీకు అప్పుడు నాలుగే చేరుతావు, నేను ఉరికించుకుంటా కొడతాము. ఇవే మాటలకి ఒక ప్రజాప్రతినిధి ఉండి మాజీ ఎమ్మెల్యే ఉండి ఇవే మాటలు. కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యక్తిగత ఇప్పుడు నేను ఒక వాయిస్ మాట్లాడి పెట్టినా. ఒక అబ్బాయి నేరళ్ళ సతీష్ అని, నల్లల సతీష్ ఆయన పేరు ఉన్నది. ఆయన ఏమో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టిండట. ఆ కామెంట్ నేను చెప్పదలుచుకోలే. దయచేసి ఒకసారి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారి ప్రెస్ మీట్ చూద్దాం. మరి రెచ్చగొట్టే విధానం, ఓ సర్పంచ్లు ఒక పక్క 24 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పే అని ఒప్పుకోక చేతగాక, మీ పార్టీ చేసింది చేతగాక మీరు ఈరోజు కార్యకర్తలను రెచ్చగొట్టి మీ పార్టీ మనుగడ కోసం, అంటే మీ బీఆర్ఎస్ పార్టీ మీరు అత్తదని కలగంటున్నట్టున్నారు. రాదిగా బీఆర్ఎస్ పార్టీ రావుల పార్టీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. రవిశంకర్ గారు మీరు బందీ అయిపోయి ఉన్నారు. అక్కడ మీ మాట మాట్లాడేంత ఓపిక లేదు మీకు. మీరేదో పార్టీ ఉనికి కాపాడుకుంటే ఇప్పుడు 4 మాటలు ప్రెస్ ముంగట ఎక్కువ మాట్లాడితే కేటీఆర్ మమ్మల్ని అభినందిస్తాడు, మళ్ళీ ఒకసారి టికెట్ ఇస్తారేమో అనుకుంటారు. కానీ చొప్పదంలో రాదుగా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాదు, అయిపోయిందిగా. ఎందుకంటే అర్థమైపోయింది ఆడ ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చడానికి సిద్ధంగా లేదు. 60% ఉన్న బీసీలు ఏ విధంగా ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు మీరు? ఎక్కడో ఒక ఎమ్మెల్యేలు అయితే వాళ్ళను పాపం దళితులను పట్టించుకున్న నాదులు లేరు. దళిత బంధు తీసుకొచ్చి దగా చేసింది. ఎంతమందికి ఇచ్చినావు? నీ కింద దళిత సోదరులకు ఎంతమందికి ఇచ్చినావు? మీ కేసీఆర్ అన్నాడు కదా దళిత బంధులో 3 లక్షలు తీసుకున్నాడు మా ఎమ్మెల్యేలని. మీకు తెలియదా మీరు ఎంత స్కాములు చేసిర్రో? 1000 కోట్ల గొర్రెల స్కాము. గొర్రెల పేరు చెప్పుకొని 1000 కోట్ల చేసిర్రు. మొన్న 1000 కోట్ల స్కామ్ చేసిర్రు. అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటురా? లేకపోతే ఏమైనా పిచ్చోళ్ళని చేస్తురా? మీ నాయకత్వం మీ ప్రజల ఏది మీ పార్టీ నాయకత్వాన్ని మెప్పుకోరేందుకు, లేకపోతే మీ పార్టీ మనుగడని కాపాడుకునేందుకు ఈ మాటలు మాట్లాడి ఎవరు రెచ్చగొట్టి ఎవరి తలకాయలు వలుగుతాయి? రేపు ఎవరిని తలకాయలు వలుగుతాయి? ఎవరిని ఏం చేస్తారు? దయచేసి మిత్రులారా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏ పార్టీ వాడు అనుకున్నా, బీఆర్ఎస్ వాడు చూసి కాంగ్రెస్ వాడు అనుకున్నా పర్లేదు, కాంగ్రెస్ వాడు చూసి ఇటు బీఆర్ఎస్ వాడు అనుకున్నా పర్లేదు, బీజేపీ వాడు చూసి ఈ 2 పార్టీల దగ్గర పైసలు తీసుకున్నాడు అని చెప్పుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఒకసారి చూద్దాం. చొప్పదాన్ని తమాషా నడుస్తూ ఉన్నది. చాలా రోజులుగా తమాషా చేస్తున్నారు వీళ్ళు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని తిట్టుడు, వీళ్ళని వాళ్ళని తిట్టుడు, పని అయ్యేది లేదు, పోయేది లేదు. ఎన్నో సంవత్సరాలు కాలువలలో తుమ్మలు మొలుస్తూ ఉన్నాయి. 15 సంవత్సరాలు మీరు చేస్తే మీరు అక్కడనే ఇలుగబెట్టారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయితే దాని అటే పోయింది. తుమ్మలు మొలుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు అవుతున్నాయి. అలా పిల్ల కాలువలలో తమాషాలకి ఇట్లా అనిపిస్తుంది ఏంది మీకేమన్నా? ఇక ఈయన మాట్లాడతాడు రవిశంకర్ గారు, మాట్లాడుకుంటా వీడియో చూసుకుంటా ఏడ్స్తే ఓట్లేసినాం. మీకు ఎన్నోసార్లు చెప్పారు, మీరు దారిపంట వంగ ఫోన్ కూడా సార్ మీరు ఎవరిని పట్టించుకుంటలేరట. ఎన్నిసార్లు చెప్పారు మీకు తెలియదా? ఈ స్థానికుడు గిక్కడ ఆకెట్లు ఉండి దగ్గర అందుబాటులో ఉండి ఎందుకు ఓడిపోయినావు నీకు తెలియదు? అది ఏం మాట్లాడితే మళ్ళా కార్యకర్తలను రెచ్చగొట్టి ఎవరిని బదనం చేస్తారు? ఎవరు బదనమైనా బీసీ ఎస్సీలే బదనం అవుతారు, గుర్తుపెట్టుకోవాలి. రవిశంకర్ గారు మీరు రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాం. కార్యకర్తలు ఉరికేస్తే కేసులు పెట్టబడతాయి. మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ప్రజల దగ్గరకు పోయి ఆనాడేమో కాలు మొక్కుతా అంటావు, ఏడుస్తావు, చచ్చిపోతా అంటావు. గెలిచినాక ఈ ప్రజలందరినీ హఠాహంటారు. ఇలా ప్రజలు లేరు, నీకు ఎవ్వరు లేరు, నీకు కావాల్సింది వేరే ఉంది. నువ్వు ఎందుకు గెలిచినావో ఏ ప్లాన్ ప్రకారంగా ఏడ్చి సన్యాసి మాటలు మాట్లాడి ప్రజలను వంచి మోసం చేసి గెలిచి. అయితే ఇవన్నీ ఇప్పుడేమో కేసీఆర్ గారు తెచ్చిన నిధులు, నేను కొట్లాడి తెచ్చిన నిధులు, అవి ఆ రిబ్బన్ కార్డు చేస్తుంది, కార్డు కొబ్బరికాయ చేస్తుంది. సిడిపి నిధులని ఉంటాయి. 2 ఏళ్ళ 2 బడ్జెట్లు కూడా అయిపోయినాయి. 1 రూపాయలు తెచ్చినావనే సత్యం ఎమ్మెల్యే గారు, 1 రూపాయలు తెచ్చినావా?
ఇక్కడ లక్షదేపల్లి గుడిలో 3.5 కోట్లు. ఒకసారి మొత్తం విను దయచేసి మిత్రులారా, మొత్తం వినాలి. ఇది 7 నిమిషాలు ఉంది. 7 నిమిషాలు విన్న తర్వాత నేను మధ్య మధ్యలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన CDP నిధులు, ఈయన కథ, ఈయన అధికారంలో ఉండగా ఏం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, వీళ్ళు వెనక ఎవరాడిస్తున్నారు, ఏం కథ అనేది మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. 3.5 కోట్లు పెట్టి బ్రిడ్జ్ మంజూరు చేయించుకొచ్చిన ఏ శాతం అయితే లేదు. సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయి. కొడిమేల బ్రిడ్జ్ తెచ్చిన, వెల్చాల బ్రిడ్జ్ తెచ్చిన. అరే నువ్వు తెచ్చిండు కానీ మరి ఈయన అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయింది? తెచ్చిండు, అవి అన్నీ తెచ్చిండు. అధికారంలో ఉండగా నువ్వు అన్నీ తెచ్చినావు, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నీ సొంత ఊరిని నిజంగా మరి అక్కడ ఊరు నువ్వు ఎందుకు ఆంచలి లేపుకొని వేరే దగ్గర ఎందుకు పెట్టలేకపోయావు? ఎందుకు 9.5 సంవత్సరాలు మీకు టైం ఎందుకు సరిపోలే మరి రవిశంకర్ అన్న? ఎట్లా మాట్లాడితే ఎట్లానే రవిశంకర్ అన్న? ఈ అద్దె తెచ్చినా ఇది తెచ్చినా మొత్తం నువ్వే తెచ్చినావు, మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? మరి ఈరోజు మాట్లాడతాడు. ఇక ఒకసారి లక్షదేపల్లి బ్రిడ్జ్ వాళ్ళు పత్రికలలో టీవీలలో ఎప్పుడు స్టోరీలు వస్తూనే ఉన్నాయి. 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు లక్షదేపల్లి బ్రిడ్జ్ లేదా? ప్రాబ్లం లేదా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో వచ్చిందా? 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అట్నే ఉన్నదిగా బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏం కాదు కదా అది. మీరున్నా కూడా అట్నే ఉన్నది కదా. మీరు 9.5 ఇప్పుడు మీ పార్టీ అధికారంలో మీరు కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. బొడియ శోభక్క 5 సంవత్సరాలు ఉన్నది. అక్కడైతే బ్రిడ్జ్ అయితే అట్నే ఉన్నది కదా. మరి నేను తెచ్చిన పైసలను కనీసం వాటిని పనులనే చేయవా? అవి నువ్వు దేవు ఎట్లా, నువ్వు కొట్లాడేది లేదు, నువ్వు తీసుకొచ్చేది లేదు. అర్థమైపోయింది ప్రజలకు. చెప్పాలని ప్రజలు ఏమంటున్నా, ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదని క్లియర్గా చెప్తా. మీకు ఏమైందంటే, మీరు మీ పార్టీ మనగడని కాపాడుకునేందుకు మా BC SC ST మైనార్టీలను మభ్యపెట్టేందుకు మీరు మీ పార్టీ మనగడ సాధించుకోవడం కోసం కేవలం మా పార్టీ ఎక్కడ నిజంగా మా పార్టీ కనుమరుగైపోతుందో, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి, సర్పంచ్లు ఉసురు తలిగి మేము ఎక్కడ కథమైపోతామని మీకు భయం ఉన్నది లోపల. ఎందుకు ఉండదు? 24 నెలలు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి మీ హయాంలో కదా. 20 నెలలు దాదాపు 20 నెలల పైన 24 నెలలు అనుకో. అంటే 2 సంవత్సరాల నుంచి మీ పెండింగ్ బిల్లులు రాలే, సర్పంచ్ల బిల్లులు. మొన్న ఒక సర్పంచ్ అర్ధరాత్రి డబ్బా పట్టుకొని చచ్చిపోతాని గంగాధర సెంటర్కి వస్తే ఆపిరు. ఎవరు ఆపిరు? పోలీసులు పంపిస్తే ఆపిరు. అది ఆ పాపం మీది కాదా? ఆ బిల్లు ఆపింది మీరు కాదా? ఓ పక్క సర్పంచ్లు చచ్చిపోతూ ఉంటే, మీ హయాంలో జరిగిన బిల్లులు రాక సర్పంచ్లు చచ్చిపోతూ ఉంటే దానికోసం నిరాహార దీక్ష ఒక రోజు ఆమరణ నిరాహార దీక్ష అవసరం ఉంటే ఓ 30 రోజులు ఎందుకు దిగిరా చూద్దాం. ప్రెస్ మీట్లు పెట్టడం అలకాగా అయిపోయింది. ప్రెస్ మీట్లు పెట్టడం అనేది కేసీఆర్ ఏమో ప్రతిపక్షం అయితే అదే అధికారంలో కూర్చున్న పెడితే 9.5 సంవత్సరాలు పరిపాలించిండు. అధికారం అయిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న పెడితే ఒక్కరోజు కూడా అసెంబ్లీ వచ్చి మాట్లాడినాడు. ఇలా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇక మరి కరుచుకుంటా ఉన్నారు ఒకరికోలు. ఇట్లా ఇక దొరికితే చీరుకుంటారు అయింది అనే విధంగా. నిజంగా నేను ఇద్దరు నిడిచి పెడితే ఇట్లా చీరుకుంటారు కావచ్చు అనిపిస్తుంది. అట్లా మాట్లాడుతున్నారు ఒకరికోలు. నువ్వు ఏం చేయమని అర్థమైపోయింది. నీ దొంగ ఏడుపులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. నీ 6 గ్యారంటీలు కూడా 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిపోయింది. ఇవి చెప్పిన ఈ 6 గ్యారంటీలు 420 హామీలు ఇవన్నీ కూడా వీళ్ళు 6 గ్యారంటీ. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించింది 6 గ్యారంటీలు కాదు, మీరే గెలిపించారు. మీరు ఏంటంటే ప్రజలను పట్టించుకోకుండా మీరు ఏంటంటే ఒంటెద్దు పోకడుతో పోయి ఇక మేము మొత్తం మాది అయిపోయింది. మళ్ళీ ఏం పెట్టినా ఈయనతోనే చాలామంది చెప్పారట. రవిశంకర్ అన్నాను అటు ఇటు పోయేటప్పుడు ఫోన్ చూస్తున్నావట, ఎవరు పట్టించుకుంటలేవట, దయచేసి ఈ ఫోన్ చూడకుండా ఉండన్నా అంటే నన్ను చూసి ఓటేసిరా, కేసీఆర్ను చూసి ఓటేసిరా అంటే ఓటేసిరా అన్నాడు. గట్లనా అనేది నువ్వు ఈ మాటలు అంటే మీ ఏమంటున్నా, మీ ఇద్దరితో సాధన అవుతలేదు, పరిపాలన మీ ఇద్దరితో అవుతలేదు. మీరు కరుచుకుని ఏ విధంగా కరుచుకుంటారు? నువ్వు రవిశంకర్ గారు సత్యం గారి పైన దాడి చేస్తానికి కారణం ఏంది? అంటే ఈ మాటల దాడి చేసుకుంటానికి కారణం ఏంది? ఏం కథ? మీ లెక్క ఏంది అనేది అందరికి క్లియర్గా తెలుసు. చెప్పదండి ప్రజలు. తెలివి తక్కువలో ఏం కాదు, తెలివి కళ్ళలే. ఏంటంటే క్లియర్గా చూస్తున్నాను మీతో ఏమన్నా అవుతుందా. ఒకసారి శోభక్కకి ఇచ్చారు అవకాశం, ఒకసారి మీకు ఇచ్చారు, ఒకసారి మేడిపల్లి సత్యం గారికి ఇచ్చారు. మీ ముగ్గురు ఏమైనా చేయగలుగుతారా, మార్చగలుగుతారా, చెప్పదండి రూపురేఖలు ఏమైనా మార్చగలుగుతారా అని చూస్తూ ఉన్నారు అంతే. అలాగే పిచ్చోడు కాదు. మళ్ళీ అధికారం ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తే ఎవరిని ఎక్కడ కూర్చుండబెట్టాలో తెలుసు. ఇప్పుడు మేడిపల్లి సత్యం వెంబడి ఏ నాయకులు లేకున్నా కానీ ప్రజలే నాయకులై ఎట్లా గెలిపించారు అనేది క్లియర్గా చూసినాం. వాళ్ళు తులం బంగారం అడగలే, ఉచిత బస్సు ఇతరాన్ని చూడలే. బీఆర్ఎస్ పైన వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఈ మాజీ ఎమ్మెల్యే గారు అంటారు, నాలుక జీవితం బిడ్డ నువ్వు కేటీఆర్ అంటావు బిడ్డ అంటా. నేనే కేటీఆర్ఏలో ఇంట్లో బంధువు అయినట్టు అయిపోయింది. ఇగో ఒక మాజీ ఎమ్మెల్యే మాటలు చూడు. నీ ఊరెక్కడా, నీ పల్లెక్కడా,
ఈడ పోటీ చేసి ఈ మా నియోజకవర్గ ప్రజలతోటి గెలిచిన బిడ్డ నాలుక చీరేస్తాం ఇంకొకసారి కేటీఆర్ గారిని ఏమైనా మాట్లాడితే నీ స్థాయి ఏంది బిడ్డ నీ స్థాయి ఏంది నా కొడుక కేటీఆర్ గారి కాలి గోటి సమానం కాదు కేటీఆర్ ఎందుకు వచ్చిండు కేటీఆర్ ఏమైనా పెద్ద ధనవంతుడు ఏంది కేటీఆర్ చిప్పలు కదా గత అయినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు చిప్పలు కొట్టుకునే గతి కేటీఆర్ది కేటీఆర్ కోటీశ్వరుడు ఏమన్నా తెలంగాణ రాకముందు తెలంగాణ సంపద అంతా దోచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పుల కారణం కేటీఆర్ కేసీఆరే కేటీఆర్ అంటే నువ్వు నీ నియోజకవర్గ ప్రజలని సొంత ఊరికే నువ్వు ఎందుకు తీసుకురాలే మరి నిధులు కేటీఆర్ నీకు అంతా దగ్గర కేటీఆర్ నువ్వు అంటావు బిడ్డ చీరుతా అంటున్నావు కదా నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఎందుకు తీసుకురాలే మరి నియోజకవర్గం కాదు నీ గ్రామ ప్రజలను నీ గ్రామాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలే ఇప్పుడు సర్పంచ్ బిల్లులు ఎందుకు అయినాయి ఈ చచ్చిపోతా ఉన్నావు పక్క చచ్చిపోతా ఉన్నారు నీకు అంత సోయి లేకుండా కేటీఆర్ అంతనే నీకు అంతా ఒడుచుకొచ్చింది ఈరోజు ఎందుకు అడగలే మరి ఆ రోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి మనం ఇట్లనే ఎన్నికలకు పోతే మనం ఖతం అయిపోతాం మన సర్పంచ్లు ఆగమైపోతారు వాళ్ళ బిల్లులు పెట్టిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాళ్ళ భార్య పిల్లల పుస్తకాలు అమ్ముకొని వాళ్ళ పిల్లల మీద నగలు అమ్ముకొని భార్యల మీద పుస్తకాలు అమ్ముకొని పాపం పెట్టిరు వాళ్ళు అక్కడ కరెక్ట్ కాదు మనం ఇవ్వాలంటే పెద్ద సొమ్మేం కాదు 700 కోట్లు ఇచ్చేయచ్చని ఎందుకు మాట్లాడాలి ఆ రోజు అంటే సర్పంచులలో బీసీ ఎస్సీ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు బలైపోయినా పర్లేదు వీళ్ళ బతుకులు ఆగమైపోయినా పర్లేదు ముఖ్యంగా బీసీ ప్రజల ఓట్లు మేము దండుకుంటాం వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా సోయి లేకుండా మాకే ఓటేస్తారు అనే విధంగా మీ తాట ఇట్లా ఎందుకు మాట్లాడలే ఆ రోజు మరి ఈరోజు నాలుక చేరుతాం ఉరికించుకుంటా కొడతాం నీ దేవుడు రా బిడ్డ అంటున్నావు కదా మరి బొడేశోబక్క దేవుడు బొడేశోబక్క ఇక్కడ లోకల్ ఉంటుందా మరి మీ పార్టీలో ఎంతమంది నియోజకవర్గంలో ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ గెలిచిరు బాలకృష్ణ ఎక్కడ పోటీ చేసిండు మరి అందరు గట్టిన అనుకుంటే పరిస్థితి ఏంది అందరూ గట్టిన అనుకుంటే పరిస్థితి ఏంది అంటున్నా సరే మరి నువ్వు ఇక్కడ స్థానికునివే మరి మేడిపల్లి సత్యం గారు ఎట్లా గెలిచిండు ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు గెలిపించుకున్నారు ప్రజలు మరి నువ్వు ఇక్కడ చక్కగా ఉన్నట్టుండే అయితే నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేసినాడు నువ్వు ఒక వాడ పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక కేతిరెడ్డి అని ఉంటాడు ఆయన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కావచ్చు అయితే ఆయన ఒక నియోజకవర్గం ఒక వార్డులుగా తిరుగుతాడు ఆ రకంగా నువ్వు ఏ రోజన్నా నీ ఊళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళినట్టుంటే నీ బూరుపల్లిలో ఉన్న నీ గ్రామాలకు వెళ్ళి బయటకు వెళ్ళినట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ అరవడానికి కారణం ఉంటుండేనా ఒక్కరోజు కూడా ఉండపో నువ్వు పట్టించుకోలే జనాన్ని పట్టించుకోలే మీ ఒంటెత్తు పోకనే మిమ్మల్ని గద్దె దించింది ఈరోజు ఇంత ఉధృతంగా బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్న నేపథ్యంలో ఒక్క రోజున ఒక ముక్క మాట్లాడుతున్నావా మరి అంటే బీసీ ప్రజలు అంత పిచ్చోళ్ళు నీ ఎంబడి ఉన్నట్టు ఉంటారు మా సర్పంచులు ఎంపీటీసీలు బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచులు అంత అమాయకులు అలా బిల్లు రాకుండా మేము ఇవ్వకపోవడానికి కారణం మా బీఆర్ఎస్ పార్టీ అని తెలిసి కూడా మాకు ధర్నాకు వస్తారు అని మీ ఉద్దేశమా ఎందుకు పట్టించుకుంటలేరు మరి లోకల్ సమస్యలు ఏం లేవయ్యా ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు నీ నియోజకవర్గంలో సమస్యలు ఏం లేవు నేను కేటీఆర్ అంటేనే నేను అంత ఒడుచుకొచ్చినట్టు అయినట్టు బిడ్డ ఏంద్రా బిడ్డ అంటున్నావు చీరత బిడ్డ అంటున్నావు ఇదా నువ్వు నేర్పాల్సింది నీ కింద నువ్వే ఇట్లుంటే నీ కార్యకర్త ఒక ఆయన ఇక నేను ఇలా మాట్లాడినా వాస్తవానికి ఏం మాట్లాడిన తమ్ముడు అంటే చెప్పలే నాకు నేను చెప్తా అది నేను చూపెడతా ఇక మీకు చెప్పగానే చూపెట్టే ప్రయత్నం చేస్తా ఏం తమాషాలు కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటా ఎవరిని అది చేస్తారు ఎవరిని ఇది చేస్తారు మీరు నేను కార్యకర్తలు కూడా ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చింది 6 గ్యారెంటీలు అమలు చేసుకోవాలి బీసీ రిజర్వేషన్ పట్ల మీ చిత్తశుద్ధి ఏంది ఇదే చెప్పాలి అయితే ఏమి ఒకసారి చూడ్రి ఈయన కార్యకర్త ఏం పెడతాడు ఈయన సర్పంచ్ ఒక పక్క చచ్చిపోతూ ఉంటే ఉన్న పార్టీలు అందరూ బీఆర్ఎస్ పార్టీలే కదా ఎవడో నూటికి కూడా ఉన్నాడు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇగో ఇది నేను చెప్పా ఇక ఎందుకంటే నేను చెప్పదలుచుకోలే కార్యకర్తలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్లు పెట్టే ముందు సరే కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరిని పోయి కొడతామంటే ఎవరు ఊరుకోడు ఇక్కడ పిచ్చోడేం ఎవరు లేడు కామెంట్లు పెట్టినోను ప్రతి ఒక్కరిని పోయి కొడతాం అంటే ఎవరు పిచ్చోడేం లేదు చూసుకుంటూ ఊరుకుంటానికి చొప్పదండి ప్రజలేమో అమాయకులు కాదు ఈయన కామెంట్ పెట్టిండు ఆయన ఏం పెట్టిండో ఆయనకి ఇక పర్సనల్గా పెట్టిండు అది నేను చదవదలుచుకోలే కానీ ఆయన కామెంట్ పెట్టిండు నల్ల సతీష్ కుమార్ అంటేనే కామెంట్ పెట్టిండు ఒక బీసీ బిడ్డనే ఈయన రిజర్వేషన్లు ఉన్నాయా లేవో తెలియదు ఎమ్మెల్యేగా ఎందరు పోటీ చేస్తారు అంతమంది మనం బీసీ రిజర్వేషన్లు ఎందుకు అత్తలేమని సోయలేదు కానీ ఈయన మా నాయకుడు మా కేటీఆర్ గారు అని చెప్తా ఉన్నాడు మరి మీ నాయకుడు ఎవడు మీ కేటీఆర్ గారు ఎవడు వాళ్ళు ఎవరు కేటీఆర్ ఎవడు ఎక్కడ నియోజకవర్గం మీ సిరిసిల్ల కేటీఆర్దా
నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా మరి సిరిసిల్ల మా పద్మశాలి బిడ్డలు కట్టే అనుకుంటే మీకు కేటీఆర్ ఎక్కడ ఉంటాడు? నినాగమున్న ఒక ఆయన మా పద్మశాలి బిడ్డకు నోటీసులు పంపించినాడు. ఏం తమాషాలు ఆడుతున్నారు? ఏం డ్రామా ఆడుతున్నారు మీరు అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఇది ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయనను తిడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఈయన కౌంటర్ వేసుడు, ఈయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌంటర్ వేసుడు. కాంగ్రెస్ పార్టీలు అరే నువ్వు బగ్గ దాగి వాళ్ళను గుంజినవురా అని వీళ్ళు, నువ్వు వాళ్ళు గుంజినవురా, నీ డాటా అంతా తెలియదా, నీ కథ అంతా తెలియదా, నీ లెక్క మనకు తెలియదురా, నువ్వారా నువ్వు రోడ్ సైడ్ చిల్లరగాని లెక్క హవారగాని లెక్క మాట్లాడుతున్నావు. వీళ్ళ కార్యకర్తలతో తిట్టించుడు. ఇప్పుడు వీళ్ళు పర్సనల్గా అయినప్పుడు వాళ్ళు పర్సనల్, మరి వీళ్ళు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ కార్యకర్తలను కొడితే మరి ఏం చేస్తారు వీళ్ళు? అంటే ఎవని రాజ్యం ఎవరి కింద బానిసత్వం చేస్తున్నారు, ఎవరి కింద అది చేస్తున్నారు, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఓ పక్క బీసీ రిజర్వేషన్లు అంటూ బీసీలకు రిజర్వేషన్ లేదు, 42% రిజర్వేషన్ ఏది స్థానిక ఎన్నికలలో కాదు జనరల్ స్థానాలలో గెలుస్తాం. మా బీసీలను తలుచుకుంటే జనరల్ స్థానాలలో పోటీ చేస్తాం. ఇప్పటికే 52% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. 52 స్థానాలలో 52% మేము స్థానిక ఎన్నికలలో ఉన్నాం. తలుచుకుంటే 60 స్థానాలలో మేము గెలవగలుగుతాం జనరల్ స్థానాలలో. మాకు ఆ సత్తా ఉన్నది, బీసీలలో చైతన్యం వచ్చింది. మా బీసీ ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే రాజ్యం, మీ అగ్రకులాల రాజ్యం ఏదైతే ఉన్నదో, మీరు బానిసత్వం చేస్తున్న రాజ్యం మిమ్మల్ని చెరసాలగా బంధించి బంధించి మిమ్మల్ని ఈ మాటలు ఎవరైతే మాట్లాడిస్తున్నారో ఆ విముక్తి పొందిస్తాం. గుర్తుపెట్టుకోండి. మేడిపల్లి సత్యమైన కూడా నేను చెప్తా ఉన్నా, ఈ కార్యకర్తలను రెచ్చగొట్టి మిమ్మల్ని జీవితాం కేటీఆర్ను మాట్లాడు, కేటీఆర్ విన మాట. కేటీఆర్ కూడా సిరిసిల్ల కాదు, గుర్తుపెట్టుకు. మా పద్మశాలి బిడ్డలు ఏకమైతే కేటీఆర్ చుచ్చు పోసుకొని ఎక్కడున్నాడో అక్కడికి పోతాడు. బీసీలు అంటే పిచ్చోళ్ళే కనబడుతారు ఎట్లా మీకు? చొప్పదండి నియోజకవర్గంలో ఏం సమస్యలే లేనట్టు వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నాడు, వీళ్ళని వాళ్ళని తిట్టు ఏం కొత్త ట్రెండ్ చేస్తారు ఏందేమన్నా? కొత్త కూడా ఒక నినాదానికి పునాది పోస్తురా లేకపోతే పురుడు పోస్తురా? 6 గ్యారంటీలలో ఎన్ని అమలు చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? 500 సిలిండర్ వస్తుందా? తులం బంగారం వచ్చిందా? 2500 మహిళలకు ఇస్తున్నారా? పింఛన్ 4000 వస్తున్నాయా? ఇవన్నీ ఎవడిస్తాడు? ఇవన్నీ ఈయన జేబులు ఖాళీ అయినాయి. ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఈరోజు స్థానిక ఎన్నికలకు పోతున్నావు కదా మేడిపల్లి సత్యం గారు, సమాధానం చెప్పాలి దీనికి. స్థానిక ఎన్నికలకు పోవడానికి నీ గవర్నమెంట్ సిద్ధమైంది కదా, మరి బీసీలకు 42% డిక్లరేషన్ కల్పించకుండా, కామారెడ్డి డిక్లరేషన్ కల్పించకుండా ఎన్నికలలో పోతే విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరంగా నష్టపోతారని మీకు తెలియదా? ఎందుకు మాట్లాడతలేరు మీరు? దేనికోసం మాట్లాడతలేరు? మీ జెండాలు జిందాబాద్ కొట్టారు. మా బీసీలు లేరా? మా ఎస్సీలు లేరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం 10% లేని జనాభాకు 10% రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీల కన్నా తక్కువ వచ్చిన మార్కులు ఉన్నోనికి ఈడబ్ల్యూఎస్ కోటాల ఉద్యోగం వస్తుంది. మీరు చదువుకోలేదు, మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎంత నష్టపోతున్నారో? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీకు తెలియకపోతే ఎప్పుడు ఈ బుక్ పంపిస్తా, మీకు నా దగ్గర లేదని మీకు ఎప్పుడు ఈ బుక్ పంపిస్తా. ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎంత నష్టపోతున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంత నష్టపోతున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలలో ఎట్లా నష్టపోతున్నారో మీకు తెలియదా? ఎందుకు మాట్లాడతలేరు? కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు అమలు చేయం, మనతో కాదు అని క్లియర్గా అర్థమవుతున్నది. అందుకని మా బీసీ ఎస్సీ కార్యకర్తలను ఉసగొలుపుకుంటా ఒకరి మీద ఒకరు కొట్లాట పెట్టి మమ్మల్ని బలిపలుషోధన చేస్తా అని చూస్తే ఎవరు ఊరుకుంటారు? రేవంత్ రెడ్డి మెడలు వంచి నిజంగా సర్పంచ్లకు 600 కోట్లు పెండింగ్ బిల్లులు ఎవరైతే తీసుకురాగలుగుతారో మీరు సత్యమన్న దీనికి సమాధానం చెప్పాలి. పాలాభిషేకం చేస్తాం మేమే. మా బీసీఎస్సీ ఎస్టీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు తీసుకుని మొన్న 4 రోజుల క్రితం గర్షకొత్తులో ఒక సర్పంచ్ పద్మశాలి ముద్దు బిడ్డ అప్పులో ఇంటికి వస్తా ఉంటే అర్ధరాత్రి ఉరికొచ్చిండు ఆ మందు తాగి చచ్చిపోతా అని. మీకు కనబడతలేవా? అవి కనబడతలేవా? మీ సర్పంచులు లేరా? అట్లా ఊళ్ళో నియోజకవర్గంలో ఏమి సమస్యలే లేనట్టు ఓ పక్క బీసీలకు రిజర్వేషన్ లేవని కొట్లాడ జరుగుతూ ఉంటే ఏం లేదు. మీనాక్షి నటరాజన్ వస్తే మీరు అందరూ స్వచ్ఛందంగా వచ్చారా? మీనాక్షి నటరాజన్కు ఎన్ని కుమారిచ్చారు పైసలు? మనిషికి ఎంత ఇచ్చారు మాకు తెలియదా? చొప్పద నియోజకవర్గ ప్రజలు చూస్తలేరా? ఏం తమాషాలు చేస్తారు? కష్టపడి గెలిచిన కష్టపడి దాన్ని విలువ కాపాడుకోవాలి. ఈ చిల్లర అహారా మాటలు ఇవన్నీ ఒకరు విన ఒకరు వేలుకునుడు ఇవన్నీ ఏంది కథ అంతా? చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, ముఖ్యంగా బీసీఎస్సీ ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ ఇవన్నీ డ్రామాలు బంద్ చేసుకొని
మీరు 6 గ్యారంటీలు ఎవరైతే అమలు చేస్తున్నామో అమలు కాకపోతే మాత్రం కాదని చెప్పండి, చేతులు ఎత్తేయండి. ఎవరిని గెలిపించుకుంటారో గెలిపించుకుంటారు. అందుకే మా బీసీ రాజ్యం రాబోతా ఉన్నది. మా బీసీ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే. వీళ్ళు మా దళిత సోదరులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఉన్నారో ఇలా రావుల రెడ్డిల కింద బందీకానులు అయిపోయినారు. వాళ్ళు ఏం మాట్లాడితే ఒక స్క్రిప్ట్ ప్రకారం మీకు ఇస్తే మీరు రాస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు తప్పితే మీ స్వేచ్ఛగా మీకు హక్కు లేదు. క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు దళితులను ఏ విధంగా కేసీఆర్ కించపరిచిండు, సభాముఖంగా కొప్పులీశ్వరను ఏ విధంగా కించపరిచిండు, దళితుల చెయ్యి ముట్టుకుంటాను కూడా ఇష్టపడని కేసీఆర్. దళిత బంధులో నిజంగా కేసీఆర్ చెప్పిండు కీలకంగా 3 లక్షలు తీసుకున్నాం మా ఎమ్మెల్యేలని. అంటే మీ ఎమ్మెల్యేల జాబితాలు దగ్గర పెట్టుకొని ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ చేస్తాడు. మీకు అర్థమవుతుంది ముచ్చట. మీకు స్వేచ్ఛ లేదు. రానున్నది బీసీ రాజ్యమే. బీసీ రాజ్యంలో మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు స్వేచ్ఛగా ప్రజలకు ఏం కావాలో ఆ మేనిఫెస్టో తయారు చేసుకుంటాం. 100% మా బీసీ రాజ్యం దిశగా ముందుకెళ్తూ ఉంటాం. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఒకటే, ఏదేమైనప్పటికీ నాయకుల ఉచ్చులో పడి ఇలా పార్టీల మోజులో పడి ఇలా బానిసత్వం చేయకండి. ఈ పార్టీలకు బానిసత్వం చేయకండి. ఈ పార్టీలు మనవి కాదు. ఒకడో స్క్రిప్ట్ రాసి ఇస్తే వీళ్ళు చదువుతారు తప్పితే వీళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకునేది ఉంటే 42% రిజర్వేషన్ల పైన ఏదో కొట్లాడమని మాట్లాడవను, లేకపోతే సర్పంచ్ల బిల్లుల పైన మాట్లాడవానండి. 700 కోట్లు దాదాపు 700 కోట్లు బిల్లులు పెండింగ్ ఉండి చచ్చిపోతూ ఉన్నారు సర్పంచ్లు ఒక పక్క. అది సోయి లేకుండా నీ నాలుక జీరుతాం, నీ డ్రైవర్ గుంజుతాం. గివ్వే మాటలా ఇవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఆయన మాట్లాడతలేరు, ఒక మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడతలేరు. గివ్వా చేసేది మీరు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇక మీరు వస్తుందని కలలుగంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ రాదుగా. ఎందుకంటే మా బీసీ రాజ్యం కనీసం మా బీసీలను మా ఎస్సీలను ఒక్కరిని కూడా మీకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే సత్తా లేనోళ్ళు మిమ్మల్ని మా బీసీలు దగ్గరికి తీయరు, మా ఎస్సీలు కూడా దగ్గరికి తీయరు. మా దళిత సోదరులు కూడా మీరు చేసిన అన్యాయం కాస్త కూస్త కాదు. దాదాపు 700 కోట్ల రూపాయలు ఎస్సీ సప్ల నిధులు పక్కదారి పట్టించి 200 కోట్లు 150-200 కోట్ల రూపాయలతోని ఇది దళిత బంధం తీసుకొచ్చి మా దళిత సోదరులు నిండా ముంచారు మీరు. వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే మీ ఎంబడి తిరిగిన కార్యకర్తలకే దళిత బంధం ఎందుకు ఇచ్చారని మీరు తెలుసుకోవాలి రవిశంకర్ గారు. దయచేసి మిత్రులారా, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో చాలా ప్రజలు ఓపిక కొద్ది ఉంటారు. ఎందుకంటే నాయకుడు ఎటువైనా కానీ ప్రజలు మాత్రం క్లియర్గా ఉంటారు. ఎందుకంటే పేన ఎలక్షన్లనే క్లియర్గా చూపెట్టారు. నాయకులు ఎంతమంది ఎటు తిరిగినా కానీ ఒకటి కాంగ్రెస్ అన్నారు, మేడిపల్లి సత్యం గెలిపించాలనుకున్నారు, గెలిపించారు. ఆ మాట నిలబెట్టుకొని 42% రిజర్వేషన్ల పట్ల మీ వైఖరి ఏంది, మీ ఇద్దరు నాయకుల వైఖరి ఏంది, మాజీ వైఖరి ఏంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి వైఖరి ఏంది, ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఎందుకంటే సమస్యలు అనేకమంటూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏం సమస్యలే లేనట్టుగా మేము ఏదో మాట్లాడితే మేము ఏం మాట్లాడినా చూస్తారన్నట్టుగా కార్యకర్తలను ఉసగొల్పి వీళ్ళు ఇక కొందరు కార్యకర్తలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల కోసమో లేకపోతే ఏ పదవుల కోసమో వాడిని ఇజ్జయ్యరా అంటే వీళ్ళు వీళ్ళు తప్పుల పడిపోడు. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నాయకుడు కూడా మీకు ఉండడు. కథ మీది కాదు లెక్క. వాళ్ళే ఒకళ్ళ కింద బందీ అయిపోయి ఉన్నారు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.